నేరస్తులు ఉత్తముల ముసుగులో నేరాలు చేస్తున్నారని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్థిక కుంభకోణం చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారని చెప్పారు. ప్రధానంగా కూరపాటి సత్యనారాయణ అనే వ్యక్తి చిట్ ఫండ్స్, ఫైనాన్స్ల పేరుతో మోసాలు చేస్తున్నాడని వివరించారు. ఫైనాన్స్ పేరుతో 150 కోట్లు సంపాదించి 600 కుటుంబాలను మోసం చేయాలని సత్యనారాయణ కుట్ర పన్నాడని ఆరోపించారు. ఆయన పేరు మీద అనేక ఆస్తులున్నాయని, వాటిని ప్రభుత్వం జప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అందుకు కావాల్సిన ఆధారాలను ప్రభుత్వానికి సమర్పిస్తానని చెప్పారు. ఇది రాజకీయ ఉద్దేశంతో పెట్టేటువంటి ప్రెస్ మీట్ కాదు. నా చుట్టూ తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళేమో మంచివాళ్ళలాగా సమాజంలో పెద్ద మనుషుల ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి ఒక చిట్ ఫండ్ ఫైనాన్స్ చీటర్ల గురించి, ఫైనాన్స్ పేరుతో మోసం చేసినటువంటి 840 గాళ్ళ గురించి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం. మనం బయట చూస్తాం, ఎవరైనా ఒక వాయిదానో 2 వాయిదాలో లేక 3 వాయిదానో ఒక 2 వీలర్కో లేకపోతే చిన్న హౌసింగ్ లోన్కో వాయిదా కట్టకపోతే మనం చాలా పెద్ద నేరస్తుడు అనుకుంటాం. అంత చాలా గొడవ అవుతుంది దాని మీద. ఇది చాలామంది దగ్గర జరిగేటువంటి విషయమే. అంటే ఒక 5,000 రూపాయలు ఒక వాయిదా ఉండి 2-3 వాయిదాలు చెల్లించకపోతే అతను ఒక పెద్ద నేరస్తుడిలాగా సమాజంలో వస్తుంది. సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది, అల్లరి అవుతూ ఉంటుంది. పశ్చిమ నియోజకవర్గంలో ఒక 3-4 వ్యక్తులు కలిసి 1000 కోట్లు కొట్టేస్తే